రా ఉప్మా తిందువు గాని. ఏం వద్దక్క, తను ఆల్రెడీ ఇంటి దగ్గర తినేసి వచ్చింది. కావాలంటే కాఫీ ఇస్తాను. ఇవ్వు మరి. ముందు నువ్వు కళ్ళు తిరిగి పడిపో. కాఫీ కాదు, పెద్ద పార్టీయే ఇస్తాను దీనికి. అపర్ణ, ఏమైంది? ఏదో కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంటేను. It's working. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా లేమ్మా. ఐఎమ్ వెరీ సారీ. తను నెల తప్పింది కదూ. తిన్న ఫుడ్లో లెక్క తప్పింది. వెంటనే అబార్షన్ చెయ్యకపోతే కడుపులో ఉన్న బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రాణాపాయం. ఏమంటున్నారు డాక్టర్? తను మా అమ్మ. ఏయ్, నేను వెళ్తప్పుడు వెంటే నీ పిండాకుడు. నువ్వు మెడిసిన్ చదివే తెచ్చుకున్నావా లేక డబ్బులు పెట్టి కొనుక్కున్నావా? హే డింపుల్, మా అత్తయ్యతోనే తమాషాలా? ఓహ్, నువ్వు ప్రాక్టికల్ జోక్స్ వేయటం ఇంకా ఆపలేదా? గుడ్ జోక్. ఏప్రిల్ ఫూల్ అన్నది ఏప్రిల్ 1 చేస్తే బాగుంటుంది డింపుల్. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఇలాగే ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు అర్జున్, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. నేను 2 minutesలో వస్తాను. సరే, త్వరగా రా. ఏంటి చెల్లెమ్మా, నా కోసం ఉప్మా చేసావా? ఆ తిని నేను కళ్ళు తిరిగి పడిపోతే నీ డాక్టర్ ఫ్రెండ్ వచ్చి నువ్వు చెప్పిన డైలాగ్ని బట్టి పట్టి చెప్పి నాకు నేనే అబోర్షన్ చేసుకునేలా చేస్తావా? చదవ ఉప్మా తెలివితేటలు నువ్వును. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,